నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నా క్రియేటివ్ వరల్డ్. కబోర్డ్స్‌లో బట్టలు అందంగా పెట్టుకోవాలని అందరికీ ఉంటుంది. బట్ కొన్ని కొన్ని టైమ్స్‌లో మనకది పాసిబుల్ అవ్వదు. అందుకోసమని నేను మీషోలో అయితే ఈ బ్యాగ్స్‌నైతే ఆర్డర్ చేశానండి. ఇవైతే ఇలా ఉన్నాయి, ఒకసారి చూడండి, నేను చూపిస్తున్నాను. చుట్టూరు క్లాత్‌తో ఉంటుందండి. మధ్యలో వచ్చేటప్పటికి ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. సో, అలా ఉండటం వల్ల లోపల ఏం బట్టలున్నాయి, ఎన్ని ఉన్నాయి అని మనకొక ఐడియా వస్తుందండి బయట నుంచి చూడటానికి. అప్పుడు మనం జిప్ ఓపెన్ చేసుకొని పైన ఏ ఐటెమ్ కావాలంటే ఆ ఐటెమ్ తీసేసుకుంటే సరిపోతుందండి. సో, నేను అందుకని ఇవైతే ఆర్డర్ చేశాను. ఇందులో ఎలా బట్టలు పెట్టి ఆ కబోర్డ్‌లో ప్లేస్ చేస్తున్నానో చూడండి. ఇలా బట్టలన్నిటిని ఇలా పెట్టేసుకుంటామండి ఆర్డర్‌లోని. ఇలా ఉండటం వల్ల మనం పెట్టుకున్నది పైకి లాగుతుంటే కింద పడిపోవడం అలాంటివి ఏం జరగదండి. దట్టు ఇంకోటొచ్చేసి ఏంటంటే బయట ట్రాన్స్‌పరెంట్ ఉండటం వల్ల అందులో ఏ శారీ ఉన్నదని కూడా మనకు ఒక ఐడియా ఉంటుంది. ఇదిగో చూడండి, కనిపిస్తుంది కదండీ అలాగా. సో, మనకి ఇబ్బంది ఉండదు. కబోర్డ్‌లో చూడండి ఇలా పెట్టుకున్నాం. అలా పైన చూడండి ఎలా ఉన్నాయో. ఒకటి లాగుతుండే వంకర టింకరగా పక్కకి వెళ్ళిపోవడం అలా ఉంది. కింద ఇలా పెట్టుకోవడం వల్ల నీట్‌గా కనపడుతుందండి కబోర్డ్ అనేది. మనకు కూడా అస్తమానం సర్దుకోవాలి అన్న థాట్ రాదు ఇంకా నీట్‌గా ఉండటం వల్ల. మాకు తెలిసిన బట్టల షాప్ అయితే ఒకటి ఉందండి. నేనైతే వాళ్ళ దగ్గర అడిగి ఈ ట్రాన్స్పరెంట్ కవర్స్ అయితే తెచ్చుకున్నాను. ఎందుకు ట్రాన్స్పరెంట్ కవర్స్ అనుకుంటారేమో. చిన్న పిల్లల బట్టలు ఏమవుతుందంటే కబోర్డ్స్‌లో సర్దడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందండి. అస్తమానం మనం పెడుతూనే ఉంటాం. అవేమో ఫోల్డింగ్స్ పోతూ ఉంటాయి. చిన్న చిన్నవి కదండీ అందుకని. కబోర్డ్స్‌లో పెట్టిన ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేసేస్తుంది తప్పితే తక్కువ ప్లేస్‌లో పెట్టుకోవడానికైతే ఉండట్లేదు. నేనైతే ఈ విషయంలో బాగా సఫర్ అవుతున్నాను. అస్తమానం సర్దుకోవడం. ఇంకోటొచ్చేసి ఏ బట్టలు ఎక్కడున్నావో కూడా తెలియట్లేదు. ఒక మడతలో ఇంకొకటి అలా పడిపోవడం వల్ల ఇబ్బందిగా అనిపిస్తుంది. వెతుక్కోవడానికి, ఫోల్డింగ్స్ చేసుకోవడానికి ఇలా. సో, అందుకని నేనైతే ఈ కవర్ అయితే తెచ్చుకున్నానండి, ట్రాన్స్పరెంట్ బ్యాగ్. తీసుకుని పాప బట్టలైతే ఇలా ఆర్డర్‌లో అయితే ఇలా పెట్టుకున్నానండి. పక్కన నుంచి చూపిస్తాను చూడండి మీకు. ఇలా ఉండటం వల్ల ఏ ఫ్రాక్ ఉంది, ఏ ఫ్రాక్ లేదని కూడా మనకు ఒక క్లారిటీ ఉంటుంది. సో, అందుకని నేనైతే పాప బట్టలన్నీ ఇందులో అయితే ప్లేస్ చేస్తున్నానండి. ఈ బ్యాగ్‌ని నేను కబోర్డ్‌లో పెట్టిన తర్వాత కూడా చూపిస్తానండి. ఇది మీకు యూజ్‌ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది మీకు యూజ్‌ఫుల్ అయిందా లేదా అనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా ఇంకా చేయాలి అనిపిస్తుందండి వీడియోస్. ఇంకా కొత్తగా ఏమైనా ట్రై చేద్దాం. నేను చేసే వీడియో మీ అందరికి ఉపయోగపడాలనేదండి నా ఈ ప్రయత్నం. ఇందాక చీరలు పెట్టాను కదండీ! అలా ఎన్ని ఆర్డర్ చేసుకుంటామండి. అన్నీని కొనుక్కొని అస్తమానం పెట్టుకోవాలంటే ఇబ్బంది కదా! సో, అందుకని నేనైతే ఈ బ్యాగ్ తీసుకున్నాను. ఇప్పుడు వాటిని దీన్ని కూడా తీసుకెళ్ళి కబోర్డ్‌లో ప్లేస్ చేస్తాను చూడండి. ఫైనల్‌గా అయితే ఇలా ఉందండి బ్యాగ్. పక్క నుండి కూడా చూడండి, మీకు తెలుస్తుంది క్లారిటీగా ఏ డ్రెస్ ఉంది, ఏ డ్రెస్ లేదు అనేది. కబోర్డ్‌లో పెట్టిన తర్వాత ఇలా ఉందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు తెలుస్తుంది అని చెప్పి నేనైతే బ్యాగ్ మళ్ళీ జిప్ ఓపెన్ చేసి బట్టలు ఎలా తీసుకోవాలని కూడా చూపిస్తున్నానండి. మీకు ఒక ఐడియా ఉంటుంది అని. యూజ్‌ఫుల్‌గా ఉంది కదండీ! ఇప్పుడు మనం కబోర్డ్‌లో పెట్టేసుకొని డోర్ వేసేసుకున్న ఇబ్బంది ఉండదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.